అంటే ఆదివారం అమావాస్య రోజు అంతరాలు కడతారు. తర్వాత ఆదివారం అమావాస్య రోజు దిష్టి తీసేస్తారు కదా, దిష్టి తీసేసి నిమ్మకాయలతో 4 రోడ్లతో వేస్తారు. ఆదివారం అమావాస్య అంటే చాలా ముఖ్యమైనది, పవిత్రమైంది. కాబట్టి మన అమ్మాయి సంఘాలకి ఎక్కడైనా దిష్టి ఉంటే ఆ దిష్టి అంతా తీసేయాలని ఇప్పుడు మీటింగ్ పెట్టలేదు. అమ్మాయి సంఘాలన్నీ బాగుపడాలని. అదేవిధంగా ఈరోజు మన కార్మిక సంఘాలు, అమాలి సంఘాలు చాలామంది పొద్దు సన్మానం కూడా చేసే కార్యక్రమం పెట్టారు. మహేష్, సురేష్, ఈశ్వరయ్య, మిగతా నాయకులంతా. మన అమాలి సంఘాలు ఏర్పాటు చేయకముందు మన జీవన బ్రతుకులు ఎట్లుండేవి, ఏ విధంగా మనం బతికేవాళ్ళం, అది మనకు చాలా మందికి తెలియదు ఇప్పుడు. ఎందుకంటే అంత పిల్లలు వచ్చిన కొత్తోళ్ళు, వాళ్ళకి అమాలి సంఘం ఉంది కదా, మాకు బిల్ల ఉంది కదా, ఎర్ర జెండా ఉంది కదా, కాబట్టి ఇంక అయిపోయా అనుకున్నారు. కానీ అమాలి సంఘం పెట్టేదానికి ముందు అమాలీలు మూటలు మోసేవాళ్ళు చాలా కష్టంగా బతికేవాళ్ళు. అంటే గుర్తింపే లేదు అమాలీలు అంటే. మనము లారీ పట్టుకొని పోవాలంటే యాడో 2-3 మైళ్ళు దూరం పోవాల. ఆ నుంచి లారీ స్పీడ్గా వస్తా ఉంటే అమాలీలు మూటలు పోయాలంటే పరిగెత్తుకుంటూ పోయి ఆ లారీని పట్టుకొని 4-5 మనం బజారు వరకు వస్తే మనతో అమాలీలు పని చేయించుకునేవాళ్ళు. వాళ్ళు ఎంత ఇస్తే అంత కూలీ తీసుకోవాలా. మిల్లు దగ్గర ఉండే అమాలీలంతా తిమ్మాపురం దగ్గర పోయి కాసుకునేవాళ్ళు. తిమ్మాపురం దగ్గర కాసుకొని ఆడ మన వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటారు. వాళ్ళ లారీలకి పరిగెత్తుకుంటే ఎంత పరిగెత్తుకుంటా, వాడు 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల స్పీడ్లో పోతుంటాడు. అమాలీలు పరిగెత్తుకుంటాడు. అలా ఇక అమాలీలు కూడా ఎట్లున్నారప్ప అంటే, మన అప్పుడుండే అమాలీలు గారు చెప్తున్నారు. మన చిదంబరం ఉన్నాడే ఇప్పుడు, ఏ చిదంబరం ఇట్లగా ఉంది చిదంబరం అమ్మాలీలు. అప్పుడు అమ్మాలీలు అంటే బాహుబలి ఎట్లుంటారు చూసినారా, బాహుబలి ఉన్నట్లు ఉండేవాళ్ళు. మన బాహుబలి సినిమాలో ఎట్లుంటాడు ఆయన, ఆ రకంగా ఉండేవాడు. కానీ నాకు గుర్తుంది, దగ్గర 45 సంవత్సరాల క్రితము యూనియన్ పెట్టాము. అమాలి యూనియన్ మొట్టమొదటి అనంతపురం జిల్లాలో నాకు తెలిసి గుంటకల్లోనే 45 ఏళ్ళ కిందట పెట్టాం. ఆ రోజు నాకు వయసు ఎంతంటే 22 ఏళ్ళు. నాకు వయసు 22 సంవత్సరాలు. ఈ రోజు 67 ఏళ్ళు అనుకో, ముసలిళ్ళు అయిపోయినాను. కానీ గొప్పతనం మేము అమ్మాలి అంటే, ఆ రోజు పెట్టిన యూనియన్ ఏ పార్టీ కింద ఆధ్వర్యంలో పెట్టామో, ఏ ఏపీసీకి అనుబంధంగా పెట్టామో, అదే 45 ఏళ్ళ నుంచి అదే నాయకత్వం కింద మన యూనియన్లు ఉన్నాయి కదా. నాగన్న ఉన్నాడా? నాగన్న ఉన్నాడు. అదే నాయకత్వం కింద ఉన్నాయి 45 ఏళ్ళ నుంచి. అంటే సుమారు ఒక 9 మంది ఎమ్మెల్యేలు మారిపోయినారు. అంటే అసెంబ్లీకి 9 సార్లు ఎలక్షన్ జరిగింది. 45 ఏళ్ల నుంచి మన పార్టీ ఆధ్వర్యంలోనే ఆ సంఘాలు కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు మారిపోయినాయి, కేంద్ర ప్రభుత్వం మారిపోయింది. కానీ మన పార్టీ ఆధ్వర్యంలో పెట్టిన అమాలి సంఘము ఈ రోజుకి ఉంది. అది నంబర్ 1 గొప్ప కారణం. ఇంకా రెండో గొప్ప కారణం ఏమంటే, మన అమాలి సంఘము వరుసగా 5 టర్ములు కౌన్సిలర్ని గెలిపించిన్నారు మన అమ్మాయిలే. ఎన్నిసార్లు? ఎన్నిసార్లు? 5 సార్లు అంటే ఎన్నేళ్ళు? 25 సంవత్సరాలు అమాలీలే నాయకులు, కౌన్సిలర్లు. అంటే మున్సిపాలిటీ కౌన్సిలర్లుగా అమాలీల్ని కౌన్సిలర్గా చేసిన చరిత్ర ఎవరికున్నాయంటే గుంటకల్ ఏపీసీకుందని మనం చేస్తా ఉన్నా. ఎక్కడ లేదు. మన నరసింహలో మొట్టమొదటి కౌన్సిలర్
తర్వాత మన మహేష్, దానికన్నా ముందు మన అమాలి కొడుకు సుంకమ్మ కౌన్సిలర్, అతని భార్య కౌన్సిలర్, వీళ్ళందరికన్నా ముందు మొట్టమొదటి నా భార్య కౌన్సిలర్ ఇదే వార్డులో. అప్పటి నుంచి వాళ్ళు సులువుగా గెలుస్తున్నారు. మళ్ళీ రేపు వచ్చే ఎలక్షన్లో కూడా 6% గెలిచినట్లయితుంది. ఈసారి కూడా తప్పకుండా గెలుస్తాం. మన అమాలీలో గెలుస్తాం. మన పార్టీ గెలుస్తుంది, సిపిఐ కంకికొడ గెలుస్తుంది, ఏఐటీసీ గెలుస్తుంది. అది మన అమాలీకి గొప్పతనం. కానీ ఎంతో కష్టాలతో మనం ఒక గుర్తింపు తెచ్చుకున్నాం, ఒక గుర్తింపుని సాధించినాం. దాని తర్వాత పాలముందుగల అమాలి యూనియన్, మిల్లు అమాలి యూనియన్, వేర్ హౌస్లో పనిచేసే ఎస్డబ్ల్యూసీ అమాలి యూనియన్, ఎఫ్సిఐ గొడవల్లో పనిచేసే అమాలి యూనియన్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అమాలి యూనియన్, బస్ స్టాండ్లో పనిచేసే అమాలి యూనియన్, కొనకొండ వేర్ హౌస్లో పనిచేసే అమాలి యూనియన్, గుత్తిలో పనిచేసే అమాలి యూనియన్, నెల్లగొండలో పనిచేసే అమాలి యూనియన్, వైటి చెరువులో పనిచేసే అమాలి యూనియన్, దొరేకల్లో పనిచేసే అమాలి యూనియన్, ఈ విధంగా అన్ని చోట్ల సంఘాలు దాని తర్వాత ఒకటి ఏర్పడి మనం గుర్తింపు సాధించుకున్నాం, కూలీ రేట్లు సాధించుకున్నాం. హమాలీకి ఒక ప్రత్యేకమైన స్థానము ప్రజలు ఇస్తా ఉన్నారు, రైతులు ఇస్తా ఉన్నారు. దీన్ని మనము ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి, ఆ గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు మార్పులు వస్తా ఉన్నాయి. అమాలి వృత్తి, అమాలి పని నాకు ఆందోళన కలుగుతుంది. రానున్న రోజుల్లో కనుమలు వెళ్తుందా అని. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఒకప్పుడు గుర్రమ్మలు జట్కాలు ఉన్నాయి కదా మనకి, చూసినారా జట్కాలు? ఇప్పుడు ఎవరన్నా జట్కాల్లో పోతున్నాం. ఇప్పుడు జట్కాలు ఎవరన్నా అన్ని ఆటోలు వచ్చారు. రైల్వే స్టేషన్లో అమాలి ఉన్నారు కదా, పోర్టల్, రైల్వే పోర్టల్. ఇప్పుడు పోర్టల్ పని రైల్వే స్టేషన్లో రైల్వే పోర్టల్ ఉంటారు కదా, వాళ్ళంతా ఇప్పుడు తక్కువైపోయింది పని. ఎందుకు తక్కువైపోయింది? రైల్వే స్టేషన్లో ఆ సూట్ కేసులకి చక్రాలు వచ్చినాయి. సూట్ కేసులు మోసుకొని పోయేది కాదు, సూట్ కేసులు ఉడుకుంటా పోయేది. కాబట్టి ఆడ పోర్టల్ అవసరం లేదు, పోర్టల్ అవసరంలా. తర్వాత ఇంతకుముందు 100 కేజీలు బస్తా, 100 కేజీలు చక్కెర, 100 కేజీలు బియ్యము, 100 కేజీలు గోధుమలు, 100 కేజీలు బ్యాగులు, అన్ని 100 కేజీలే తూకమేసే క్వింటాల్ వచ్చేది. మరి ఈరోజు ఏమైందప్ప? 50 కేజీలు ముట్లు వచ్చినాయి కదా, అది పోయి మళ్ళీ 25 కేజీలు వచ్చినాయి. దానికని రాను అమాలీతో మాకు పనేమున్నాయా? లాస్ట్కి ఏం చేస్తారంటే, మీరు చూసినారో లేదో, లారీలోకి ఏమో తెలీదు కాలం ఎట్లా మారుతుందో. మనం చూడలే కదా, ఇసుక అన్లోడ్ చేసేకి మన అమ్మాలు వెళ్ళిపోయేవాడు. అవి టిప్పర్ వచ్చింది, టిప్పర్ అన్లోడింగ్ చేసేదానికి మనం అవసరంలే. అప్పుడు పెద్ద పెద్ద పార్లు తీసుకొని పోయి అమ్మాయిలు అన్లోడింగ్ చేయాలి. ఇప్పుడు టిప్పర్ ఏమొచ్చింది, ట్రాక్టర్ ఏమొచ్చింది, పైకి ఎత్తుతుంది. ఏమెత్తది? ఏం ట్రాక్టర్ అది? లిఫ్ట్ కదా, లిఫ్ట్ ట్రాక్టర్, లిఫ్ట్ ఇవి వచ్చినాయి. దానికోసము మరి మన మూట్లు తగ్గిపోయా. తర్వాత రాను కాలంలో మార్పు వచ్చి అసలు కష్టజీవితో పని లేకుండా యంత్రాలతో పనిచేస్తే, ఒక పట్ట మీద వేసి ఒక పని చేస్తే ఆ పట్ట తీసిపోయి చక్కగా అన్లోడ్ చేస్తారు. అట్లాంటివి కూడా వస్తాయా? మన అమాలీలో యొక్క పని, కుల వృత్తి, మన వృత్తి కనుమరుగు అవుతుందా అని చెప్పనని ఒక్కోసారి ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఈ అమాలి పని చేసుకొని ఈరోజు గ్రామాల్లో వేలాది మంది బతుకుతా ఉన్నారు. వేలాది మంది గ్రామాల్లో ఆ రైతులకు సంబంధించినటువంటి ఫర్టిలైజర్ మూటలు, అదేవిధంగా వడ్లు, పండిన ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు అన్ని ఎత్తుకొని అన్లోడ్ చేసేది, లోడ్ చేసేదానికి ప్రతి గ్రామంలో వేలాది మంది, మొత్తం నియోజకవర్గంలో చూస్తే
సుమారు అన్ని గ్రామాల్లో ఉండేటివి లెక్కేస్తే ఓ 30-40 వేల మంది ఈ అమాలీలు వృత్తి చేసుకొని బతికే వాళ్ళు ఉంటారని నాకు అంచనా. ఆ మాత్రం ఉంటారు కదా, ఆ మాత్రం ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ అమాలి వృత్తిలో మార్పు వస్తే ఆ రోజు చూస్తాం. కానీ ఈ రోజుకైతే అమాలీలకి తగిన గుర్తింపు ఉంది. లారీ వచ్చి ఎవరైనా వస్తే మీలో కూడా మంచి ఒత్తిడి ఉంది, మీలో కూడా మంచి ఐక్యమత్యం ఉంది. ఏడ గుత్తి రోడ్లో వస్తే లారీ గుత్తి రోడ్డు అమాలీలే చేస్తారు. ఈడ పాతగుంటకల్లో ఉండే అమాలీలు చేయరు. ఈ ఆలూరు రోడ్లో వస్తే మిల్లు అమాలీలు చేయరు, పాతగుంటకల్ అమాలీలే చేస్తారు. తర్వాత ఎఫ్సిఐ పోతే ఎఫ్సిఐలో ఉండే అమాలీలే చేస్తారు. ఆడ వేర్ హౌస్కి వస్తే వేర్ హౌస్లో ఉండే అమాలీలే చేస్తాం. తర్వాత లోడింగ్ చేసే వాళ్ళు లోడింగ్ చేస్తారు, అన్లోడింగ్ చేసే వాళ్ళు అన్లోడింగ్ చేస్తారు. కాబట్టి ఆ విధంగా పని విభజన చేసుకొని మీరు కూడా కష్టపడతా ఉన్నారు. మీరు కూడా బాగా మీ చెమట వచ్చి పని చేసి కూలీ డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. కానీ కొన్ని చోట్ల ఈ కొత్తగా అమాలీలు ఎక్కిన వాళ్ళకి తెలియదు దీని గురించి, దీని విలువ తెలియదు. వాళ్ళు కొంచెం కూలీ రేట్లు అడిగేదాంట్లో మనం నిర్ణయించిన కూలీ రేట్లు కాకుండా కొన్ని చోట్ల అధికంగా అడుగుతా ఉన్నారు. దాని నుంచి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, దాని నుంచి మనకు చెడ్డ పేరు వస్తుంది. మన కష్టం ఎంతో అంత మనం ఫలితం అడిగేదంతా తప్పులేదు. కానీ కష్టానికి తగినంత మనకు వచ్చే ఫలితానికి తగినంత 3 అంతులు మనం ఫలితం అడిగితే అవతల ప్రజల్లో మన అమాలీల పట్ల వ్యతిరేకత పెరుగుతుంది. మనకి దుష్ప్రచారం చేస్తారు, మన పైన అనవసరంగా నిందలేస్తారు. కాబట్టి మన అమాలి సంఘం వ్యాపారస్తులతో ఏమైతే రేట్లు కుదుర్చుకోయిందో అదే ఒప్పందం ప్రకారం మనం కూలీ రేట్లు తీసుకోవాలి, అంతే తీసుకోవాలా. కానీ చాలా మంది మీ వాళ్ళు ఎక్కువ అడుగుతారన్నా, మీ వాళ్ళు చాలా ఎక్కువ అడుగుతారు, లారీ మామూలు ఎక్కువ అడుగుతారు అని చెప్పేటువంటి పద్ధతిలో మాకు కొన్ని ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలా. అది ఎవరి కోసం? వాళ్ళు ఫిర్యాదు చేసే వాళ్ళ కోసం కాదు. మన సంఘం పైన చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే మన సంఘం మరింత మన అమాలి వృత్తి 3 పువ్వులు 6 కాయలు ఉండాలంటే మనం చెడ్డ పేరు తెచ్చుకోకుండా, అధిక కూలీలు వసూలు చేయకోకుండా మనము మనకు నిర్ణయించిన మన కష్టాలు తగిన ఫలితంలో మనం డబ్బులు అడగాల, ఆ విధంగా వసూలు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. అంతేకాదు కొన్ని సందర్భాల్లో మీరు ప్రజా కార్యక్రమాలు కూడా చేయాలి. ఉత్తమ మన అమ్మాయి పని చేస్తే మనం ఊరు ఇప్పించుకుంటే, మనం ఇంటికి పోతే మన సంసారాలు చూసుకుంటామనేదే కాకుండా మీరు ఒక సంఘంగా ఉన్నారు. ఈరోజు మీ ఆఫీసులు ఉన్నాయి, మీ ఆఫీసుల దగ్గర ఎండాకాలం వస్తే ఒక చలివేంద్రం పెట్టారా? మీరు ఒక చలివేంద్రం మేడన్నా పెట్టచ్చు కదా, పెట్టాలా. ఎందుకంటే గతంలో ఉండే అమ్మాలీలు ఈ గుంటకల్లో బస్టాండ్ ఏర్పాటు అయింది, కొత్త బస్టాండ్ ఇప్పుడు ఏర్పాటు అయిందంటే ఆ బస్టాండ్ స్థలంలో విజిల్ కంపలు, రాళ్ళు, పాములు అన్ని ఉంటే అక్కడ అంతకుముందు ఉన్న అమాలీలు ఆ రాళ్ళన్నీ తీసేసి కంపలన్నీ తొలగించి బస్టాండ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినది గాలిలింగప్ప ఎమ్మెల్యే. ఆ రోజు ఎవరయ్యా అంటే పాత గుంతకల్ల అమాలీలు, మిల్ల అమాలీలు అని మీకు ఘనంగా చెప్తా ఉన్నా. దానికనే అమాలీలకి చెడ్డ మంచి పేరు, అమాలీలకి ఊళ్ళో మంచి గౌరవం. కాబట్టి ప్రజాహిత కార్యక్రమాల్ని మీరు కూడా చేయాలా. డబ్బులు ఇదే మనం చలివేంద్రాలు పెట్టాలా, శ్రమదానం చేయాలన్నా శ్రమదానం చేసి బస్టాండే తీసుకో. ఆడేమన్నా చెట్లు పెరిగిపోతే ఆ చెట్లన్నీ కొట్టేదానికి పోయి శ్రమదానం చేయాలి. 10 పైసల కూలి లేకుండా ఈ యొక్క నగర ప్రజలు, పట్టణ ప్రజలకందరికి ఉపయోగపడే బస్టాండ్ శుభ్రం చేసే కార్యక్రమాన్ని మేము తీసుకున్నామని చెప్పని ప్రజల్లో మన్ననలు పొందేదానికి, ప్రజల్లో ఒక అభిమానాన్ని సంపాదించేదానికి మీరు సంఘ సేవకులుగా కూడా తయారు కావాలా. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆ రకంగా అమాలీలు తయారు చేసింది, ఏఐటీసీ ఆ విధంగా తయారు చేసింది. అమాలి అంటే ఎట్లుండేవాడు 45 ఏళ్ల క్రితం? ఎక్కడైనా తాగి గలాట చేస్తున్నాడంటే వాడు అమాలి అయ్యేవాడు, తాగి గలాట చేస్తే పోలీసులు పట్టుకున్నారంటే వాడు అమాలి అయ్యేవాడు. ఎక్కడైనా గలాటాలకు పోవాలంటే
గలాటాలు వేయలేవారంటే అమ్మాలి. ఆ విధంగా ఉన్న వాళ్ళని ఏఐటీసీ సంఘం ఏర్పాటు చేసి తాగకుండా, గలాటాలకు పోకుండా, చెడు కార్యక్రమాల వైపు పోకుండా సంస్కరించిన చరిత్ర మన ఏఐటీసీ గుంటకల్లో ఉంది. అందుకని ఈ రోజుల్లో తాగే అమ్మాయిలు ఆడవాళ్ళు కనబడరు మనకి. ఆడో ఒకరో ఇద్దరు, 100కి 2 3. ఆ రోజు ప్రతి అమ్మాయిని తాగేవాడు, ప్రతి అమ్మాయిని గలాటా చేసేవాడు, ప్రతి అమ్మాయిని ఎవరు పిలిస్తే వాళ్ళు ఎప్పుడు పోయి గలాటాలకు పోయేవాడు. కానీ ఈరోజు అట్లా కాదు. అమ్మాయిలు అంటే అమ్మాయిల కుటుంబాలు చాలా పిల్లలు బాగా చదివించుకొని, పిల్లల్ని బాగా ఆరోగ్యంగా చూసుకొని, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళ కాపురాన్ని ముందుకు తీసుకుపోయే అమ్మాయిలుగా తయారు చేసిన ఘనత ఈ ఏఐటీసీ ఉందని మీకు అందరికి మనం చేస్తా ఉన్నాం. దానికోసమనే మీరంతా ఇంకొక అడుగు ముందుకేసి ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా మీ అమ్మాయిల్లో ఉండే మేస్త్రీలు, మీ అమ్మాయిల్లో ఉండే నాయకులు ఎప్పటికప్పుడు మన అమ్మాయిల్ని చెకప్ చేయాలి. మన అమ్మాయిల్ని వెన్నుదట్టి లేపాలా, ఎక్కడ తప్పులు చేయకుండా చూసుకోవాలా. తప్పులు చేసినట్టు కంప్లైంట్ వస్తే వెంటనే విచారించాలా. ఎక్కడ అట్లా పనులు లేకోకుండా తగు జాగ్రత్తలు మేస్త్రీలు, నాయకులు మరి గుత్తిలో కానీ, డొనేకర్లు కానీ, లేదా ఎఫ్సీ గోడౌన్ కానీ, వేర్ హౌస్ కానీ, పాత గుంటకల్లు మిల్లు, నెలగొండ, పురుగుట్టపల్లి, లేకపోతే మన ఎర్రదిమ్రాయి చెరువు, ఆ సంఘాల్లో ఎలాంటి చెడ్డ పేరు రాకోకుండా నాయకులు చూసుకోవాలా. మన వాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు ఎక్కడో దగ్గర తప్పు చేస్తాం, తప్పు జరుగుతుంది. కానీ ఆ తప్పు సరిదిద్దేదానికి మనకెవరు నాయకుడు, ఎవరు చూడాలని? అనంతపురంలో ఉండే రాజారెడ్డి చూస్తారా? అనంతపురంలో ఉండే రాజేష్ చూస్తారా? లేదా గుంటకల్లోనే మహేష్ చూస్తారా? లేదు. ఎక్కడున్న మేస్త్రీలు, ఎక్కడున్న నాయకులు మన వాళ్ళతో కొద్దిగా నిష్ఠురమైనా పర్వాలేదు, కానీ వాళ్ళని మంచి దారిలో పెట్టాలా, మంచి నడవడికి నేర్పియాలా, మంచి భాష నేర్పియాలా, వ్యాపారస్తులతో, రైతులతో ఏ విధంగా నడుచుకోవాలా అనే విషయాన్ని చెప్పాలా. మనం కూలీ రేట్లు ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలా. ఆ యొక్క రైతును కానీ, ఆ యొక్క యజమానిని కానీ మెప్పించి వాళ్ళు ₹1,00,000 ఇస్తే ₹1,00,000 తీసుకోండి, ₹1,00,000 ఇస్తే ₹1,00,000 తీసుకోండి, కానీ నొప్పించి తీసుకోదు. ఆ యజమానిని కానీ, ఆ రైతును కానీ నొప్పించి మన కూలీలు వద్దు. మన కష్టానికి తగిన ఫలితం, మన చెమట వచ్చిన దానికి తగిన ఫలితం తప్పకుండా రాజీ లేకుండా తీసుకోండి. అంతేగాని వాళ్ళ మనసు నొప్పించే కార్యక్రమాలు జరుపుకోకుండా ఉంటే మన అమ్మాలి సంఘం మరిన్ని 45 ఏళ్ళు ఇప్పుడు వర్ధిల్లింది. దీన్ని చూసి అనంతపురంలో అమ్మాలి సంఘం, అనంతపురంలో అమ్మాలి నాయకుడు వచ్చినట్టు అన్నాడు. ఈడ ఆయన ఉన్నాడు, ఆయన పాత్రలో అమ్మాలి నాయకుడు. ఆ కాయగూరల మార్కెట్ ఉంది కదా, వాళ్ళంతా సంఘాలు పెట్టుకున్నారు. కాబట్టి ఆ రకంగా ఒక సన్మార్గంలో నడిస్తే దానికి లైఫ్ చాలా కాలం ఉంటుంది, చాలా కాలం ఉంటుంది. అది పక్క మార్గంలో పోతే దాని లైఫ్ తగ్గుతుంది. ఈ ఫ్యాన్ అయినా అంతే, ఈ మైక్ అయినా అంతే, యాదైనంతా మంచిగా వాడుకుంటే మంచిగా పోతుంది. కాబట్టి మన సంఘాలు 3 పువ్వులు 6 కాయలయ్యి వర్ధిల్లాలంటే మనము మంచి పనులు చేయాలా, ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనాలా, మంచిగా దురలవాట్లకు దూరంగా ఉండాలా, మనము సన్మార్గంలో నడవాలా, మంచి భాష నేర్చుకోవాలా. ఆ రకం మనం చేసేది మూట మోసే పనే, మనం చేసేది అమాని పనే. కానీ మేము కూడా పెద్ద మనుషులు మాదిరి, మేము కూడా గౌరవప్రదంగా మంచి భాష మాట్లాడతాం, మంచి ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటాం, కష్టాల్లో పాలుపంచుకుంటాం అనే కార్యకర్తలుగా మీరు తయారు కావాలనేది మా కమ్యూనిస్ట్ పార్టీ వాంఛ. అట్లయితే ఈరోజు ప్రతి గ్రామంలో మన అమ్మాయిలు అవసరం ఉందా లేదా? ఇప్పుడు వైటి చెరువు, నెల్లగొండ అంతేనా అమ్మాయిలు అవసరం ఉండేది? పాతపచ్చలో అవసరం లేదా? నా సందులో ఉంది అమ్మాయి యూనియన్, దోడముక్కల అమ్మాయి యూనియన్ అవసరం ఉందా లేదా? ప్రతి ఊర్లో అమ్మాయిలు అవసరం. కాబట్టి ఆడ మనం పోలేం, పని చేయలేం. ఆయా ఊర్లో ఉండే కష్టజీవుల్ని, శ్రమజీవుల్ని ఒక గుంపు చేసి అమ్మాయి వృత్తి న్యాయపరంగా, ధర్మపరంగా కష్టపడి సంపాదించుకొని వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చేసుకునే విధంగా అన్ని గ్రామాల్లో కూడా కష్టపడే అమ్మాయిల్ని తయారు చేసే బాధ్యత మీ జిల్లా అమ్మాయిల పైన ఉంది. మన గుంతకల్ కాన్స్టిట్యూన్సీనే కాదు, జిల్లా అన్ని గ్రామాల్లో కూడా అమ్మాయి సంఘాలను ఏర్పాటు చేసి రైతులకు సేవ చేసే విధంగా, వ్యవసాయం చేసే రైతులు మనకు అన్నం పెడతారు కాబట్టి వారికి సేవ చేసే విధంగా, వారికి ఉపయోగపడే విధంగా
వ్యాపారులతో మంచి పేరు తెచ్చుకునే అమ్మాయిలుగా మన సంఘాలు ముందుకు పోవాలా. అప్పుడే మన సంఘాలకి ఖ్యాతి వస్తుంది. ఈరోజు మన అనంతపురంలో ఆర్టీటీ ఉంది, అది క్రిస్టియన్స్ నడుపుతా ఉన్నారు. అయినా ఆర్టీటీకి డబ్బులు రాకపోతే మరి ఈరోజు అంతా మనము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, దానికి డబ్బులు వచ్చేటట్టు లేదు. ఎందుకంటే ఆర్టీటీ అనేది విద్యా, వైద్యము, మంచినీరు, చదువు అన్ని చూస్తూ ఉన్నారు కదా. అంటే మంచి పనులు చేసే వాళ్ళకి ఆర్టీటీకి ఎంత విలువ ఉందో మన సంఘాలకు కూడా అంత విలువ ఉంటుంది. దానికోసమే మీ సంఘాలన్నీ ఆ రకమైనటువంటి మంచితనంతో, మంచి గౌరవంతో, మంచి పద్ధతులతో, మంచి అలవాట్లతో మీ యూనియన్లు ప్రతి గ్రామంలో ఉండాలా. ప్రతి గ్రామంలో ఏఐటీసీ అమలు, ప్రతి ఊర్లో ఏఐటీసీ ఆటో వర్కర్స్ యూనియన్, ప్రతి ఊర్లో కష్టజీవుల యూనియన్లు అన్ని కూడా మన ఏఐటీసీ ఆధ్వర్యంలో ఏర్పడాలి. కానీ ప్రజల్ని పీడించే సంఘాలుగా కాకూడదు, ప్రజల్ని నొప్పించే సంఘాలుగా కాకూడదు. వీళ్ళు కూడా ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు చూశారు కదా, మొన్న కేల్గాం అనే ఊర్లో టెర్రరిస్టు కాల్పులు జరిగితే అక్కడ సాయిబులు ఎంతో మంది వచ్చి చాలా మందికి సాయం చేసినారు. సాయం చేసి వాళ్ళని ఆపదలో కాపాడడానికి ప్రయత్నం చేసినారు. వాళ్ళకి భోజనాలు పెట్టినారు, వాళ్ళని ఇంట్లో పెట్టుకున్నారు, వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చినారు, వాళ్ళు భయపడదని ధైర్యం చెప్పినారు. ఆ కేల్గాం కాదది మన ఊరది పాల్గాంలో మరి ఆ రకంగా వాళ్ళకి దేశమంతా పేరు వచ్చింది వాళ్ళకి. ఎందుకు? ఆ రకంగా టెర్రరిస్ట్ కాల్పుల్లో చనిపోయిన కుటుంబాలకి పాల్గాంలో సేవ చేసినారని. అదేవిధంగా మహారాష్ట్రలో రైతులంతా ఊరేగిపోతే ప్రతి ఇంటికి పిలిచి వాళ్ళకి రైతులకంతా కూడా అన్న పానీయాలు వడ్డించినారు. వాళ్ళకి దేశమంతా పేరు వచ్చింది. కాబట్టి మీ అమాలి యూనియన్కి, ఏఐటీసీ ఉద్యోగంలో ఉండే మీ అమాలి యూనియన్కి మంచి పేరు తెచ్చుకోవాలంటే ప్రజాహిత కార్యక్రమాలు, ప్రజలకు అనుకూలమైన పనులు, చలివేంద్రాలు పెట్టడము, చెట్లు నాటడము, శ్రమదానాలు చేయడము, అటువంటి కార్యక్రమాన్ని అమాలీలు కనీసం నెలకు 1 రోజు చేయాలని చెప్పి సిపిఐ పార్టీ తరఫున మిమ్మల్ని అర్థిస్తూ, కోరుకుంటూ, మీ ఎల్లవేళ మీ క్షేమాన్ని, మీ యొక్క బాగోగుల్ని, మీ కూలి రేట్ల పెరుగుదలలో, మీ హక్కుల సాధనలో మేము సిపిఐ అండగా ఉంటామని భరోసా ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అమాలి ఐక్యత, గట్టిగా ఐక్యత. అమాలీలందరికీ ఇళ్ల స్థలాలు, అమాలీలందరికీ సొంత ఇళ్ళు, పని లేని అమాలీలందరికీ పెన్షన్లు, పెళ్లి లేని అమాలీలందరికీ పెన్షన్లు, సంక్షేమ బోర్డులు, అప్పుడే భోజనం ఇంకా సన్మానాలు ఉన్నాయి.